అందరికీ జై శ్రీరామ్. అయోధ్యలో 500 సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీరామచంద్రుడు కొలువు తీరబోతున్నాడు. విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో దివ్యమైన ఒక మందిరము ప్రారంభం కాబోతున్నది. అయోధ్య నుంచి ఉన్న అక్షంతలు యావత్తు రాష్ట్రం లోపల గ్రామానికి గడపకి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అందించడం జరిగింది. ఈరోజు ఖమ్మంలో ఒక భారీ ర్యాలీగా రేపు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి హిందువు కూడా రామనామ జపముతో 10 గంటల నుంచి 11 గంటల వరకు దేవాలయం కేంద్రంగా రామ భజనలో పాల్గొనాలి. అదేవిధంగా 11 గంటల నుంచి 12:30 వరకు ప్రత్యక్ష ప్రసారము టీవీల ద్వారా మనం చూస్తాము. అదేవిధంగా సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత 5 దివ్య దీపాలు వెలిగించి మనమందరం కూడా రామ మందిరం యొక్క వెలుతురిని దివ్యాన్ని ఆ రాముని యొక్క తేజస్సుని ప్రపంచానికి అందజేయాలని చెప్పేసి మనమందరం కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు యావత్ హిందూ సమాజం ఒక శక్తివంతమైన ఒక సమాజంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ భూమండలంలో ఎప్పుడు కని విని వెరగని విధంగా గ్రామంలో ప్రతి వృద్ధిలో ప్రతి ఇదిలో ప్రతి ఇంటిలో ఈరోజు రామనామ జపం జరుగుతుంది. కొండ కోనల్లో అడవుల్లో గిరివాసుల్లో నగరవాసుల్లో వనవాసుల్లో అందరూ కూడా రాముడు నావాడు అంటున్నారు. యావత్తు ప్రపంచంలో కూడా ఈరోజు 172 దేశాల యొక్క పెద్ద మనుషులందరూ కూడా రాబోతున్నారు. ఒకటి రాముడు అంటే కలిపేవాడు, రాముడు అంటే అందరినీ కలిపి ఉంచేటువంటి వాడు, రామనామం అంటే కలిపేటువంటిది. అందుకే ప్రపంచం అంతా వస్తుంది. భూమండలంలో ఎప్పుడు జరగని విధంగా జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవము రేపు ఉదయం 12:30 గంటల తర్వాత ఇక రాముడు అయోధ్యలో కొలువు తీరబోతున్నాడు. రాబోయేటువంటిది రామరాజ్యము. రామరాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారో మనకు తెలుసు. మత భేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా, అంటరానితనము లేకుండా రామనామ జపముతో మళ్ళీ రామరాజ్యము రాబోతుంది అనే ఒక సిగ్నల్. ఎందుకంటే సాక్షాత్తు రాముడికే అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. రాముడు అధిష్టానం అయిన తర్వాత మనమందరం కూడా ఒకటిగా నిలబడి గ్రామంలో ప్రతి మందిరంలో రామనామ నినాదముతో ఓరెత్తించాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.